శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభుత్వాలన్నీ తిరగబడిపోతాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కానీ ఏంటంటే ఆయన చేతిలో ఏం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన యాక్చువల్లీ ఆ కేసు అంతవరకు రాగలిగిందంటే కారణం ఆయన. ఎందుకంటే 2016లోనో 17లో జరిగింది. అప్పటి ఎన్డీఏ టీడీపీ హయాంలో జరిగిన కేసుని అసలు బయటికి తీసుకొచ్చింది ఆయన. కానీ ఏంటంటే ఆయన ప్రజెంట్ చేయలేక ఎందుకంటే కొంత సైలెంట్గా ఉన్నారని అంటే ఆయన చేతిలో లేదు. ఇప్పుడు ఆయన చేయాలంటే దాని వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆయన చేతిలో అధికారాలు లేవు. ఇప్పుడు చేస్తే టీడీపీ మీద పడుతుంది. ఇప్పుడు ఆయన ఉమ్మడి కూటమి మీద ఉండేటప్పుడు ఆయన వన్ సైడ్ డెసిషన్ తీసుకోకూడదు. ఏదైనా సరే కూటమి కాబట్టి 3 పార్టీలు సఖ్యత అనేది కుదుర్చుకున్న తర్వాత దాని మీద ఎదరికెళ్ళలేదు అనేది ఉంటుంది. ఆయన అయితే మాత్రం సిబిఐ వరకు కూడా ఆయన ప్రయత్నం చేశారు. కానీ సిబిఐ ఇప్పుడేమో ఆ కేసు మీద ఇంకేం లేదు, ఆధారాలు ఏం దొరకట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఆల్రెడీ ఇప్పటికే కూడా కేసు అంతా నీరు గారిపోయింది. ఎందుకంటే నీకు 2017లోనో 16లో జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోయినాయి. ఆధారాలు పోయిన తర్వాత సిబిఐ వరకు వెళ్ళింది. గత 5 ఏళ్ళు కూడా కేసు మొత్తం నీరు గారిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, కానీ సీఎంగా ఉంటే పోనీ ఏదైనా యాక్షన్ తీసుకోవడం. ఎందుకంటే వన్ సైడ్ యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. ఏం చేసినా సరే ముందు సీఎంని అంటారు. ఎందుకంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఉంటాయి. ఆయన తర్వాత ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు ఎగ్జాంపుల్ సీజ్ ద షిప్ అని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఎందుకు ఎదరికెళ్ళదు అని అంటే ఆయన ఇలాంటి విషయాలన్నీ కూడా బయట తీయడం వల్ల వాటి వెనకాల ఉండే పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా బయటపడుతున్నారు. అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ ఉండే ఆవేశాన్ని అక్కడ రాజకీయ రూపంలో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక పెను ప్రమాదం అవుతుంది నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అంత వన్ సైడ్గా రాజకీయం చేస్తే ఇప్పుడున్న పొలిటికల్ జర్నీలో అవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంటే వన్ సైడ్గా తప్పు చేసిన వెంటనే కూడా నడి రోడ్డు మీద షూట్ చేస్తాం లేపేస్తామని ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది సెట్ అవ్వదు. రాజకీయాలు అంటే ఒక చోట వదిలేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది, ఒక చోట పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే డిప్యూటీ సీఎం కాబట్టి పూర్తి అధికారాలు ఆయనకు ఉండవు. ఇప్పుడేదో డిప్యూటీ సీఎం అని అంటే అందరికీ కూడా బయట తెలుస్తుంది. కానీ రాజ్యాంగ హక్కుల ప్రకారంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం గారికి సరిగ్గా చెప్పాలంటే ప్రోటోకాల్ కూడా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈయన కొంచెం హైప్ ఉన్న మనిషి కాబట్టి కొంచెం బయటకు వెళ్తుంది తప్పితే సాధారణంగా అయితే డిప్యూటీ సీఎంఏ కాదు, డిప్యూటీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద వాల్యూస్ ఉండవు. అంటే స్పీకర్కి కానీ లేదంటే ప్రెసిడెంట్కి కానీ ఇలా వేరే పదవులు ఏవైతుంటే వాటి అన్నింటికి కూడా అలాగే ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. కాదు ఒకవేళ ఈయనకంటూ కూడా మేబీ ఆ కేసుకి అయితే మాత్రం న్యాయం జరుగుతుంది. ఒక రకంగా అయితే ఆ కేసుని వరకు తీసుకొచ్చింది ఆయనే కాబట్టి అక్కడ వరకు కూడా చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. సిబిఐ మీద ప్రెజర్ తీసుకొస్తారో లేకపోతే హోంమంత్రి గారితో సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడతారని చూడాలి ఏం జరుగుతుంది. అప్పుడు గెలిచినప్పుడు మిస్ అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అని చెప్పాడు కదా స్పీచ్లలో. వాళ్ళందరూ వెనకకి తీసుకొస్తాడు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోయింది. మహా అయితే స్టార్టింగ్ లో కొంతమంది వచ్చాడు, ఇంత మిగతా అమ్మాయిలు ఎక్కడ పోయారు అంటారు. అవును, పాయింట్ అడుగుతాను చెప్తారా. ఇప్పుడు ఆయన మీరైనట్టే రాజకీయం చేశాడు, 30,000 మంది పోయారు అన్నారు. 30,000 మంది మిస్సింగ్ అయింది అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎవరు పోలేదని వాళ్ళకే చెప్పింది. అంటే ఈయన రాజకీయం కోసం ఈయన అబద్ధం ఆడితే మరి వాళ్ళు అక్కడ అధికారులు ఉండి కూడా వాళ్ళు అబద్ధం ఆడినట్టే కదా. ఆ పాయింట్లో అది తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈయన ఒకవేళ మీరు అనేటట్టు అధికారంలోకి రావడానికి ఒక పాయింట్ అబద్ధం ఆడాడు, దాన్ని ఉపయోగించుకున్నట్టు అనుకుందాం. మరి గతంలో వాళ్ళు దానికి ఆపోజిట్గా ఏం చెప్పారు? ఎవరు పోలేదు, పోయిన వాళ్ళందరినీ మేము తీసుకొచ్చేసామని చెప్పారు కదా. మరి పోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చేది మళ్ళీ ఇప్పుడు ఎలా తీసుకురమ్మంటారు? అది లేదు. ఒకవేళ మీరు అనేటట్టు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది అక్కడ అబద్ధం అయితే వీళ్ళు చెప్పింది అబద్ధం, వాళ్ళు చెప్పింది నిజమైతే ఇక్కడ ఏం చెప్పింది నిజం అవుద్ది అంతే కదా. ఇప్పుడు పోలేదన్నప్పుడు ఎలా తీసుకురమ్మంటారు? వాళ్ళు అప్పుడు సమాధానం కరెక్ట్ అయితే సమాధానం కరెక్ట్. ఇప్పుడు ఎవరిది 2 years అయింది దగ్గర నారా లోకేష్ బాగుందా, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎవరు బాగా చేశారంటారు వరకు? నేను అలాగా ఎవరికైనా గ్రేడ్లు ఎంతినంత స్థాయి నాది కాదు, కానీ ప్రస్తుతానికి అయితే కొంత బాగుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకొంచెం బెటర్గా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే నిలకడగా ఉండే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా చెప్పలేం. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓటు నేను ఒక్కడిని వేసేస్తాను లేకపోతే 10 మంది ఎత్తాను, ఒక కులం ఎత్తాను, ఒక క్యాస్ట్లో ఒక ఊరోళ్ళు ఎత్తే కాదు కదా. రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూడాలి. ఇప్పటి వరకు రోడ్లు చూడని ఆ లైట్లు చూడని ఊర్లలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి రోడ్లు వేయడం లైట్లు వేయడం అంతా చేశారు కదా. అది ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించడం ఉంది, ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోతే కొంత బెటర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయని పని కొత్తగా చేసేటప్పటికి కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకని ఈయనకని ఇంకెవరైనా బెటర్గా చేస్తే వాళ్ళు మంచి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంలో కొన్ని పార్టీలకు సంబంధించి కమ్యూనిస్టుల పార్టీలకు లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కొంత బాగా చేసేవారని మనం వినేవాళ్ళం. అంటే ఇప్పటికీ కూడా నిరాడంబరమైన జీవితం, ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్గా ఉండేవారని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే పని మీద వీళ్ళు బెటర్గా ఉన్నారు కాబట్టి ఈయన చెప్తున్నారు. రేపు పొద్దున ఈయనకంటే ఇంకెవరైనా బాగా చెప్తే ఇంక బాగా చెప్తారు. ఏదైనా సరే గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంది, చూద్దాం. ఏం చేస్తారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన పరిపాలన ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా? నాకైతే పర్వాలేదు, గుడ్. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. 29కి ఏమైనా సీట్లు పెంచుకోగలరా అంటావా? జనసేన పార్టీలో ఛాన్స్ ఉంది, పెరిగే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి కూడా ఒకే కాడ ఉంటారు కదా. మొదట్లో తగ్గించుకున్నారనే విషయం అందరికీ తెలుసు, కావాలనే తగ్గించుకున్నారు. ఇప్పుడు పెంచుకుంటారు. ఇంకొక 20 పెంచవచ్చు, లేదంటే ఇంకొక 50 వరకు పెంచవచ్చు.
అది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఏదైనా సీట్లు అయితే పెరుగుతాయి, సీట్లు తగ్గేది ఏమి ఉండదు కానీ పెరుగుతాయి ఖచ్చితంగా.